రైజ్ ద లార్డ్. ప్రతిరోజు అనుదిన వాక్యం ద్వారా మీరెంతగానో బలపడుతున్నారని నేను ఆశిస్తున్నాను. అలాగే మీరు కనుక మన యూట్యూబ్ ఛానల్ని క్రొత్తగా వీక్షిస్తున్నట్లయితే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మల్ని గూర్చి తీర్పు తీర్చబడదు. నేరము మోపకుడి, అప్పుడు మీ మీద నేరము మోపబడదు. లూకా సువార్త 6వ అధ్యాయము 37వ వచనము. యేసయ్య ఈ విధంగా అంటున్నాడు, మీ విషయమై మీరే జాగ్రత్తగా ఉండుడి. నీ సహోదరుడు తప్పిదము చేసినడలా అతన్ని గద్దించుము, అతడు మారు మనసు పొందినడలా అతన్ని క్షమింపుము. అతడు ఒక దినమున 7 మార్లు నీ ఎడల తప్పిదము చేసినడలా 7 మార్లు నీ వైపు తిరిగి మారు మనసు పొందినడలా అతన్ని క్షమింపవలను. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనుషుల అపరాధములను మీరు క్షమించినడలా మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయినడలా మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు. పౌలు భక్తుడి విధంగా అంటున్నాడు, మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను ప్రేమ లేని వాడనైతే మ్రోగెడు కంచును గనగనలాడు తాళమునయుందును. ప్రవచించు కృపావరము కలిగి మర్మములనియు జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను కొండలను పెకిలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడనైనను ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను. బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చి నన్ను కాల్చబడుటకు నా శరీరమును అప్పగించినను ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనమేమీ లేదు. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును. ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడువదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అహంకారమును మనసులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును. అన్నిటికీ తాళును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. ప్రేమ శాశ్వత కాలముండును. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం ఒకరినొకడు ప్రేమింపవలనది మొదటి నుండి మీరు వినిన వర్తమానమే కదా. మనము కయ్యూని వంట వారమై ఉండరాదు. వాడు దుష్టిని సంబంధి అయి తన సహోదరుని చంపెను. వాడు తనెందుకు చంపెను? తన క్రియలు చెడ్డవియు, తన సహోదరుని క్రియలు నీతి గలవై ఉండుట వలన కదా. సహోదరులారా, లోకం మిమ్మల్ని ద్వేషించినట్లా ఆశ్చర్యపడకుడి. మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణం నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచున్నాడు. తన సహోదరుని ద్వేషించు వాడు నరహంతకుడు. ఏ నరహంతకుని ఎందును నిత్య జీవం ఉండదని మీరు ఎరుగుదురు. ఆయన మన నిమిత్తము తన ప్రాణం పెట్టను గనుక దీనివల్లనే ప్రేమ ఎట్టిదని తెలుసుకొనిచున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్టబద్దులమై ఉన్నాము. నమ్మిన వారు నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మల్ని మికిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, తీర్పు తీర్చకూడదని, అప్పుడు మమ్మను గూర్చి తీర్పు తీర్చబడదని, నేరం మోపకూడదని, అప్పుడు మా మీద నేరం మోపబడదని నీవు తెలియజేశావు. తండ్రి, నీకు స్తోత్రములు. దేవా, మేము దీనిని అర్థం చేసుకొని ఇతరుల పట్ల మా వైఖరిని మార్చుకొని వినయవంతులుగా సాత్వికులుగా ఉండుటకు సహాయము దయచేయమని, నీ చిత్తంలో సాగిపోయే వారముగా ఉండుటకు కృప చూపమని, మా సహోదరుడు తప్పిదము చేసినట్లా అతన్ని గద్దించి అతడు మారు మనసు పొందినలా అతన్ని క్షమించి సహోదర ప్రేమ కలిగి ఉండుటకు కృప చూపమని మీరు మాకు ఇచ్చిన గొప్ప రక్షణ భాగ్యమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.